యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో కట్టెల రమ్య బాలకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ పదవి వస్తుందని ఆశ చూపి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని ప్రకటించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సర్వేలు గ్రామ పంచాయతీ ప్రజలారా మీ సేవకుడిగా సర్పంచ్గా బరిలో ఉన్నాను, ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని కోరారు. నమస్కారం అండి. నేను కట్టెల బాలకృష్ణ రమ్య ఈ ఊరు సర్వేలు ఊరు నుండి మేము సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్నామండి. ఈరోజు నామినేషన్ వేసాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ కాల్ చేశారు కాబట్టి నేను నామినేషన్ వేసాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కొంతమంది నన్ను సర్పంచ్గా పోటీ చేయమనేసి అవకాశం ఇస్తాను మీకు అనేసి సంవత్సరంన్నర నుండి నన్ను ప్రతి దాంట్లో అభివృద్ధి చెందాలి అనేసి డబ్బు పరంగా వాడుకొని మీకే టికెట్ ఇప్పిస్తాము అనేసి మమ్మల్ని మోసం చేసేసి మొన్న మేము ఊరికి వచ్చాము అనేసి తెలిసాక హౌస్ అరెస్ట్ చేసి నైట్ 2 o'clock వరకు మీరు విత్డ్రా అవ్వండి, మేము ఇంకా ఇప్పుడు మేము వేరే వ్యక్తిని నిల్చోబెట్టాలని అనుకుంటున్నాం అనేసి మనల్ని పైసా పరంగా డబ్బు పరంగా మమ్మల్ని అన్ని విధాలుగా ఖర్చు పెట్టించి పబ్లిక్లో ఇప్పుడు తప్పుకోండి మీరు అనేసి నైట్ 2 o'clock వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. అందుకనే వాళ్ళు అలా ఇబ్బంది పెట్టారనేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుండే నామినేషన్ వేశాను. సర్పంచ్గా గెలిచి వాళ్ళ మీద గెలిచి చూపించి ప్రజలలో నేను ఇంకా వాళ్ళకి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇంతకన్నా ముందు బిఫోర్ కూడా సొంత డబ్బుతోటే అందరికీ సహాయం చేసాము. మా కులస్తులకే కాకుండా ఇతర కులస్తుల వారికి కూడా మేము సొంత డబ్బుతోటే హెల్ప్ చేసాము. ఇప్పుడు కూడా నన్ను ప్రజలు గెలిపించుకుంటే ఇంకా నాకు హెల్ప్ చేసి ముందు నేను ఇంకా ప్రజలలో ఇంకా సేవ చేయాలని అనుకుంటున్నాను. కట్టెల వెంకయ్య మణియమ్మ గారి కోడలిని నేను. వాళ్ళ పేరు ఎలా మంచిగా ఉందో నేను కూడా వాళ్ళ పేరు నిలబెట్టి బాలకృష్ణ రమ్య ఇంకా పేరు తీసుకొచ్చి ప్రజలలో ఇంకా సేవ చేయాలని అనుకుంటున్నానండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఫైనాన్షియల్గా వాడుకొని పక్కకు తప్పుకో అనేసి నన్ను నైట్ మాకు చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి వాళ్ళకి నేను గెలిచి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి చూపించి ఇంకా ప్రజలకి హాస్పిటల్స్, అది స్కూల్స్, ప్రాథమిక కేంద్రానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా నేను ఫండ్స్ తీసుకొచ్చి తప్పకుండా ఉంటే ఇంకా మాకు ఫైనాన్షియల్గా మేము ఇంకా వాళ్ళకి హెల్ప్ చేసేసి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేద్దాము, సొంత డబ్బుతోటి అంబులెన్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకానేమో లేని ప్రజలకు కూడా ఇంటి వరకు ఒక ఓల్డేజ్ కూడా ఇంటి వరకు ఒక నర్స్ని అలా పెట్టేసి వైద్య సదుపాయాలు కల్పించాలి. వాళ్ళకి బ్లడ్ టెస్టులు కానీ ఇంకేదైనా సదుపాయాలు కావాలన్న వాళ్ళకి ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా పెన్షన్స్ గవర్నమెంట్ నుండి పెన్షన్స్ని కూడా మేము పునరుద్ధరణ చేయాలని కోరుతున్నాము. నేను కట్టెల పోలీస్ వెంకయ్య కుమారుని, కట్టెల పోలీస్ వెంకయ్య మణియమ్మ వాళ్ళ కుమారుని. మేము గత 40 ఏళ్ళుగా హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఇక్కడ వచ్చి మా నాన్నగారు పుట్టిన స్థలంలో ఇల్లు కట్టి ఈ గ్రామ ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఇక్కడ వచ్చి అదే సందర్భంలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు మా ఇంట్లో జరుగుతున్న పూజా కార్యక్రమానికి అందరూ కూడా అతిథులుగా వచ్చి మా యొక్క శ్రీమతి గారిని ఎలక్షన్లో నిల్చోవాలి, రిజర్వేషన్ వస్తుంది అని అంటే వద్దు అని చెప్పేసి మా మేడం గారు చెప్పడం జరిగింది. ఎంతో వాళ్ళు ప్రాధేయపడి 6 గంటలు దాకా నా ఇంట్లో కూర్చొని చేస్తే సరే అని చెప్పినాము.
అంతకు ముందు నుంచే నేను కొంత సేవాకారం చేస్తుంటే అవన్నీ చూసి వాళ్ళు ఆకర్షించి ఇది మీరందరూ సపోర్ట్ ఉంటానంటే తప్పకుండా నేను నిల్చుంటాను, నాకు మాత్రం రాజకీయ అనుభవం లేదు, అవగాహన లేదని కూడా చెప్పడం మేము ఉంటాము అంటే మేడం అని చెప్తే సరే అన్నాము. అదే అన్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి ముఖ్య కార్యకర్తలు, ముఖ్య అనుచరుల ద్వారానే మేము అందరికి కూడా సహాయ సహకారాలు చేయడం జరిగింది. వినాయక చవితి టైంలో కూడా ప్రతి మండపానికి మమ్మల్ని తిప్పి డబ్బులు ఖర్చు పెట్టించి మళ్ళీ ఇప్పుడు తప్పుకో అనేసి బెదిరింపులు వాళ్ళవి, ఈ బెదిరింపు ఇంకా వేరే వాళ్ళని మీరు తప్పుకోకపోతే కనుక హౌస్ అరెస్ట్ చేస్తామనేసి. ఇప్పుడు పార్టీ తరఫు నుండి నేను గెలిచాక నా సత్తా ఏందో చూపిస్తా, అది ఎవరైతే నన్ను వాడుకొని పక్కకు జరిపేశారు కదా అది ఛాలెంజ్ తీసుకుంటున్నా. పార్టీ అభివృద్ధిలో ఎవరైతే నన్ను తక్కువ అంచనా వేశారో వాళ్ళకి ఇది ఛాలెంజ్ చేస్తున్నా. నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, ప్రజలలో సాయం చేస్తాను, ప్రజలకు ఇంకా సాయం చేస్తాను, వాళ్ళు నన్ను గెలిపించుకుంటారు. నేను తప్పకుండా ప్రతి ఒక్క పర్సన్ని కులము మతము ఏమీ లేకుండా వాళ్ళకి అభివృద్ధి చెందాలని మేము మనసులో అనుకుంటున్నాం, అదే చేసి చూపిస్తాం. ఎవరైతే పక్కకు తప్పుకోవాలనేసి నన్ను బెదిరించారో అదే ఛాలెంజ్గా మాట్లాడుతున్నాను. చూడండి, నన్ను పక్కకు తప్పుకోమన్నారు కదా, ఇప్పుడు అదే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను, ప్రజలకు ఇంకా సేవ చేస్తాను. మీరు చెయ్యలేని దద్దమ్మలు నేను ఒక ఆడపులిగా వచ్చాను. ఆడపులి ఆడది తలుచుకుంటే ఒక శక్తి అనేసి నిరూపిస్తాను నేను. మీరు ఏదైతే నన్ను తక్కువ అంచనేసి పక్కకు జరుగుతున్నాను, మీరే నన్ను పార్టీలో తీసుకున్నారు, పార్టీకి మీరు చెయ్యాలి అనేసి నన్ను తిప్పుకున్నారు. అదే అలాంటి వాళ్ళకి ఒక గుణపాఠం చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ భయం అట్లా ఉన్నప్పుడు మరి నా ఇంటికి వచ్చి మా మేడం గారిని చెప్పి మీరు విత్డ్రా చేసుకోండి, మీరు నామినేషన్ వేయద్దు, మీరు మాకే సపోర్ట్ చేయాలి, వాడు కూరగాడు, వాడు అవలగాడు, వానికి ఏం తెలియదు, 10 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తుండు, అలాంటి వాడికి అవకాశం ఇవ్వండి అంటే మా మేడం ఆ అవలగానికి పోరగానికి మరి ఎందుకు ఇచ్చేసి ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీని ఈ విధంగా వాళ్ళ చేతిలో పెడితే ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అది అభివృద్ధికి కూడా కుంటుపడిపోతుంది కదా అని చెప్పడం జరిగింది. ఒక అత్త మామను మెయింటైన్ చేయకుండా తల్లి తండ్రిని మెయింటైన్ చేయని వ్యక్తి 5,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ, హోటల్లో 4,000 మంది ఉన్నారు, 3,980 మంది ఉన్నారు, కానీ గ్రామ ప్రజలు 5,000 చిల్లర ఉన్నారు. ఇంతమందిని వాళ్ళు మాట్లాడడము, ఒక గ్రామ సభ అయితే ఆ మేడం మా అమ్మాయి ఏం మాట్లాడుతుంది చందన మరి ఆమెకే తెలుసు. మరి గ్రామం నుంచి ప్రోత్సహిస్తున్న ముఖ్య నాయకులు ఉన్న శేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి మరి ఏ విధంగా ప్రోత్సహించి ఆమె పోటీలో నిలబెట్టించి చేద్దాం. వాళ్ళే అంటున్నారు మళ్ళా వాడు పోరగాడు అవలగాడు అంటే దాని ఉద్దేశం ఏంటి? మీడియా పరంగా మీరు మాట్లాడుతున్నాను, నేను రిపోర్టర్గా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లాలా. మరి ఆ పోరగాళ్ళు ఏం చేస్తారు? అవలగాళ్ళు తీసుకొని పిచ్చోరికి ఒక చేతిలో రాయిస్తే గ్రామ ప్రజలు వచ్చేసి ఏదో సమస్యల గురించి పోతే ఆ రాళ్ళు తీసుకొని కొడతారేమో. మరి అది కావాలన్నా, వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు కావాలన్నా, దాని విధంగా మీరు నిర్ణయం తీసుకొని మీరు పబ్లికేషన్ చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. వాడ తిరుగుతాను, పల్లెలో తిరుగుతాను, గూడాలలో తిరుగుతాను, ఇంటింటికి వెళ్ళిన ప్రచారం ఏంటి, ప్రతి కులంలో మీరు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ కులంలో మీకు సాయం చేయలేదు కదా, అవసరం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మాతో చేతనైన కాడికి రమ్య బాలకృష్ణ పేరు ఉంది. రమ్య బాలకృష్ణ అంటే ప్రతి కడపలో గుర్తుపడతారు నన్ను ఇప్పుడు. ఎందుకు? మేము సేవ చేసినాం కాబట్టి. కండువా కప్పుతామనేసి కూడా 10 సార్లు మమ్మల్ని ఎమ్మెల్యే గారితో కండువా కప్పిస్తామనేసి మభ్య పెట్టేసి మమ్మల్ని 11 గంటలకు ఇక్కడ మునుగోడుకు వస్తున్నారని చెప్పి 10 నాకు ఫోన్ చేస్తారు. నేను ఉండేది హైదరాబాద్. అయినా మేము వచ్చాము. వచ్చినాక కూడా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మాకు కండువా కప్పుతానికి పిలిపించారు. 2 ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, అన్నను మేడం ఇంటికి తీసుకొని రాని శేఖర్ రెడ్డికి స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఒకరోజు ఇదే రామలింగేశ్వర స్వామి గుడిలో
జరుగుతున్న కార్యక్రమానికి అంతకుముందు ఎమ్మెల్యే గారితో ఒకరోజు తీసుకెళ్ళి మాట్లాడిపించినప్పుడు గుళ్ళకు దాన ధర్మాలు చేయకుండా ఒక ఇల్లు కట్టిపియండి, ఒక స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా డబ్బులు ఇవ్వండి, పిల్లల చదువుల గురించి అభివృద్ధి గురించి మీరు సహాయ సహకారాలు ఉండాలి, కానీ దేవాలయాలకు మాత్రం ఇవ్వకండి, దానికి నేను కంప్లీట్ యాంటీ అన్నాడు. ఆ రోజు నుంచి దేవాలయాలకు నేను పైసలు ఇవ్వట్లేదు. అప్పుడు అది మనసులో పెట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్పి గత జాతరకి ఇవ్వాలి, అంతకుముందు జాతరకి ఇచ్చినాను. బొడ్రాయి పండుగకు వాళ్ళకి ₹1,00,000 ఇవ్వాలి డొనేషన్ అని చెప్పేసి నాకు ఒక స్లిప్ వాట్సాప్లో పెట్టడం జరిగింది. నేను ఇవ్వలేదు. అప్పటి నుంచి నన్ను నిర్లక్ష్యం చేసి చిన్న చూపు చూడడం జరిగింది. రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ అయిన గుత్త శేఖర్ రెడ్డి గారు చందా ఇయ్యనందుకు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అంటే కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద దిక్కు, విలేజ్కి పెద్ద దిక్కు, మన గ్రామానికి వారు చెప్పినట్టు నేను చేయకుండా పార్టీ కార్యక్రమాలు తిరుగుకుంటా ఆయనకు వ్యతిరేకంగా చేసినట్టయితే కదా. ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోటి, ఎమ్మెల్యే గారి యొక్క ఆయన చేస్తున్న సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని చూసేసి నేను దాన్ని నెమరేసుకొని ఆయన విధంగా నేను ముందుకు వెళ్ళాలా, నేను మొత్తం కాన్స్టిట్యున్సీ అయితే చేయలేను, నా గ్రామానికన్నా చేయాలని చెప్పేసి ఆయన అడుగుజాడలు నడుస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ చాలా ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నాం. ఈ ఊర్లో పార్టీని ఆదుకున్నాం వ్యక్తులం మేము. కాంగ్రెస్ పార్టీని జీవం పోసినాం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండే మేము సహాయం చేసాం. ఈ యొక్క సర్వేల్ గ్రామానికి 2 సంవత్సరాల నుంచి మీకు ఫోన్ వస్తలేదు. అవును ఫోన్ ఎందుకు కాదు అంటే దానికి నేనే కారణం. శంకర్ రెడ్డి కూడా చెప్పిండు, మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అదే విధంగా అన్న